ఏళ్లకే ముసలోళ్ళు అవుతున్నారు యువత. గతంలో వృద్ధాప్యం వచ్చాక మొదలయ్యే రోగాలు 30 ఏళ్లకే వస్తున్నాయి. మారిన లైఫ్ స్టైల్, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఒత్తిడి, జంక్ ఫుడ్ వినియోగమే ప్రధాన కారణమని అంటున్నారు డాక్టర్లు. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా 100 మందిలో 25 మందే ఫిట్ గా ఉన్నారు. మిగిలిన 75% మంది జనం డయాబెటీస్, షుగర్, బీపీ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అన్ని ఏజ్ల గ్రూపుల్లోనూ సగం మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్లో తేలింది. ముఖ్యంగా అమ్మాయిల్లో 3వ వంతు రక్తహీనతతో బాధపడుతున్నారు. వైటమిన్ B12, వైటమిన్ D లోపాలతో సతమతమవుతున్నారు. 20 ఏళ్ల వయసులోనే B12 లోపం తీవ్రమై నరాల బలహీనత, సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని, ఇలాంటి వారు 40 ఏళ్లకే ఉబకాయం, మెనోపాజ్ దశలో షుగర్, బీపీ లాంటి సమస్యల బారిన పడుతున్నారు. నిరుడు దేశవ్యాప్తంగా 37,05,000 మందికి అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుల రిపోర్టుల ఆధారంగా అపోలో హాస్పిటల్స్ ఈ నిర్ధారణకి వచ్చింది. అదే సమయంలో మహిళలకు క్యాన్సర్ ముప్పు కూడా త్వరగా వచ్చేస్తోందని తెలిపింది. 31 ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, మిగతా దేశాలతో పోలిస్తే 10 ఏళ్ల ముందే మన దగ్గర మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్తో సతమతమవుతున్నట్లు రిపోర్టు తేల్చింది. ప్రతి 350 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు తెలిపింది. అందులో 60% మంది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్టు తెలిపింది. ప్రతి 422 మందిలో ఒకరికి 45 ఏళ్ల వయసులోనే సర్వైకల్ క్యాన్సర్ ఉందని, ఇక 70% మంది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారని హెచ్చరించింది. క్యాన్సర్ స్క్రీనింగ్ పైన మహిళలు పెద్దగా దృష్టి పెట్టడం లేదని, కేవలం 1 నుంచి 2% మంది మాత్రమే క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటున్నారని తెలిపింది. 30 ఏళ్లకే ముసలోళ్ళు అవుతున్నారు యువత. గతంలో వృద్ధాప్యం వచ్చాక మొదలయ్యే రోగాలన్నీ 30 ఏళ్లకే వస్తున్నాయి. మారిన లైఫ్ స్టైల్, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఒత్తిడి, జంక్ ఫుడ్ వినియోగమే ప్రధాన కారణమని అంటున్నారు డాక్టర్లు. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా 100 మందిలో 25 మందే ఫిట్ గా ఉన్నారు. మిగిలిన 75% మంది జనం డయాబెటీస్, షుగర్, బీపీ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అన్ని ఏజ్ల గ్రూపుల్లోనూ సగం మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్లో తేలింది. ముఖ్యంగా అమ్మాయిల్లో 3వ వంతు రక్తహీనతతో బాధపడుతున్నారు. విటమిన్ B12, విటమిన్ D లోపాలతో సతమతమవుతున్నారు. 20 ఏళ్ల వయసులోనే B12 లోపం తీవ్రమై నరాల బలహీనత, సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని, ఇలాంటి వారు 40 ఏళ్లకే ఉబకాయం, మెనోపాజ్ దశలో షుగర్, బీపీ లాంటి సమస్యల బారిన పడుతున్నారు. నిరుడు దేశవ్యాప్తంగా 37,05,000 మందికి అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుల రిపోర్టుల ఆధారంగా అపోలో హాస్పిటల్స్ ఈ నిర్ధారణకు వచ్చింది. అదే సమయంలో మహిళలకు క్యాన్సర్ ముప్పు కూడా త్వరగా వచ్చేస్తోందని తెలిపింది. 31 ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, మిగతా దేశాలతో పోలిస్తే 10 ఏళ్ల ముందే మన దగ్గర మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్తో సతమతమవుతున్నట్టు తెలిపింది. ఇక ప్రతి 350 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు తెలిపింది. అందులో 60% మంది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్టు తెలిపింది. ప్రతి 422 మందిలో ఒకరికి 45 ఏళ్ల వయసులోనే సర్వైకల్ క్యాన్సర్ ఉందని, 70% మంది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారని హెచ్చరించింది. క్యాన్సర్ స్క్రీనింగ్ పైన మహిళలు పెద్దగా దృష్టి పెట్టడం లేదని, కేవలం 1 నుంచి 2% మంది మాత్రమే క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటున్నారని తెలిపింది.